కమిటీలు వేసి రాజధానిలో జరిగిన డ్యామేజ్ని పరిశీలిస్తామన్నారు. రాజధాని పనులకు సంబంధించి టెండర్లకు పెట్టిన కాలపరిమితి ముగిసిందని, కనుక కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలని చెప్పారాయన. టెండర్లకు కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని చెప్పారు మంత్రి నారాయణ. కేబినెట్లో చర్చించిన తర్వాత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక వర్క్స్ చేసాము. అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు. వీళ్ళు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి. వీటన్నింటి ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలా. తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి. ఎందుకంటే టైం అయిపోయింది. టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది. అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటికి కూడా సుమారుగా ఒక 3 months పడుతుంది. సుమారుగా ఒక 3 months, 3 to 4 months పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది కేబినెట్లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే అంతకుముందు 2014-19 దాకా